హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. నేను మీ భానుచందర్. ఈరోజు వచ్చేసి మనం కొంగరకలాన్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. కొంగరకలాన్లో ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి, హెచ్ఎండిఏ వెంచర్స్ ఎన్ని, ఇలా మనకు రోడ్స్ ఏమున్నాయి, చుట్టుపక్కల విలేజెస్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. కొంగరకలాన్ గురించి ఇది ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకు మనకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది. ఇవన్నీ తెలుసుకుంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు బెటర్ ఆప్షన్స్ దొరుకుతాయి మనకు కొంగరకలాన్లో. అందుకని మనం ఈరోజు కొంగరకలాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనకు కొంగరకలాన్ వచ్చేసి ముఖ్యంగా మనకు ఓఆర్ఆర్ ఆనుకొని కొంగరకలాన్ విలేజ్ ఉంది. మనకు ఓఆర్ఆర్ నుంచి మనకు ఎగ్జిట్ 13 రావిరాల్ నుంచి దిగి కొంగరకలాన్కు రావచ్చు. మనకి ఎగ్జిట్ 13 నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లో మనకు కొంగరకలాన్ ఉంటుంది. అదేవిధంగా కొంగరకలాన్ రెవెన్యూకు ఆనుకొని మనకు ఓఆర్ఆర్ వెళ్ళింది. అదేవిధంగా మనకు మంచి కనెక్టివిటీ ఈ ఏరియాలో ఉంది. మనకు మంచి కనెక్టివిటీ మన నగరం నుంచి మనకు కొంగరకలాన్కు ఉంది. ఇక్కడ ఎల్బీనగర్ నుంచి మనకు బెంగళూరు ఎగ్జిట్ నుంచి మనకు కొంగరకలాన్కు రావచ్చు. అదేవిధంగా మనకు మెదాని బాలాపూర్ ఎక్స్ రోడ్, అలా మన ఆదిబట్ల ఈ రూట్లో మనకు కొంగరకలాన్కి రావచ్చు. మన శంషాబాద్ నుంచి మనకు కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా మనకు ఓఆర్ఆర్ ఉంది కాబట్టి సిటీ సరౌండింగ్ వెళ్ళి మళ్ళీ కొంగరకలాన్కు రావచ్చు. ఇక్కడ ఎగ్జిట్ కూడా మనకు కొంగరకలాన్ దగ్గరలో ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. డెవలప్మెంట్స్ ఏంది చెప్పాలంటే ముఖ్యంగా మనకు రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ మన కొంగరకలాన్లోనే ఉంది. అదేవిధంగా రోడ్స్ కూడా 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మనకు ఎగ్జిట్ 13 రావిరాల నుంచి మళ్ళీ సాగర్ హైవే వెళ్తుంది ఒక రోడ్డు, 100 ఫీట్ రోడ్, అది 4 లైన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిట్ 13 నుంచి మనకు ఓఆర్ఆర్ దిగగానే మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఇండస్ట్రియల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రోడ్ కూడా 4 లైన్ 100 ఫీట్ రోడ్ ఉంది. అదేవిధంగా మనకు పక్కనే ఫాక్స్కాన్ చాలా పెద్ద కంపెనీ, 1 lakh ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అక్కడ మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది, పూర్తి కావస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఓపెనింగ్కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎంప్లాయీలు కూడా చాలా మందిని తీసుకొస్తున్నారు, ట్రైనింగ్స్ ఇస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాని పక్కనే మనకు కెన్స్ కంపెనీ, అది కూడా ఓపెనింగ్ అయ్యి ఒక 2 months అవుతుంది. మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు దానికి ఓపెనింగ్ చేశారు. అదేవిధంగా మనకు పక్కనే ఇప్పుడు కెన్స్, ఫాక్స్కాన్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, ఇంకా మళ్ళీ టీఎస్ఐసి జాగా కూడా ఇంకా చాలా ఉంది, వేరే కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మన ముందుకు వస్తే కొంగరకలాన్ టౌన్ చాలా డెవలప్మెంట్ అయింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మనకు మంగళపల్లి వెళ్తుంది రోడ్డు, సాగర్ హైవే కలుస్తుంది. అక్కడ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంది. మీన్స్ ఇప్పుడు మన కొంగరకలాన్ నుంచి మన మంగళపల్లి రోడ్ 100 ఫీట్ రోడ్, అది కూడా ఫ్యూచర్లో మంచి ఎక్స్పెన్షన్ అవుతుంది. అదేవిధంగా మంగళపల్లి సాగర్ హైవేకు మనకి రోడ్ వెళ్ళి కలుస్తుంది, మంచి కనెక్టివిటీ ఉంటుంది. మంగళపల్లి ఏరియాలో మంచి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. భారత్, సివిఆర్ లాంటి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం సరౌండింగ్లో ఒక 10 వరకు ఇంజనీరింగ్ కాలేజ్ బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ హాస్టల్స్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ అయింది. మన కొంగరకలాన్ పక్కనే ఉంటుంది. అదేవిధంగా మనకు పక్కన వస్తే మన బెంగళూరు ఎగ్జిట్ కూడా చాలా డెవలప్మెంట్ అయింది. విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ కూడా, అది కూడా మంచి డెవలప్మెంట్ ఏరియా. హౌసెస్ కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అదేవిధంగా మళ్ళీ ముందుకు వస్తే మనకు ఇది ఆదిబట్ల కూడా కొంగరకలాన్ జస్ట్ 5 కిలోమీటర్స్. ఓఆర్ఆర్ అవతల ఆదిబట్ల, ఓఆర్ఆర్ యువతల కొంగరకలాన్. ఆదిబట్లలో కూడా టీసీఎస్ మంచి సాఫ్ట్వేర్ కంపెనీ, అది చాలా మంది ఎంప్లాయ్మెంట్. టీసీఎస్ దగ్గర మంచి ఒక టౌన్ లేక డెవలప్మెంట్ అయ్యింది. ఆ విధంగా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా నారాయణ, శ్రీ చైతన్య ఒక 10-15 వరకు కాలేజ్ సరౌండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా టాటా ఏరోస్పేస్ పార్కులు కూడా ఆదిబట్లలోనే ఉన్నాయి. మనకు అక్కడ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. డెవలప్మెంట్ కూడా గ్రోత్ బాగుంది ఆదిబట్లలో. అది కూడా కొంగరకలాన్ పక్కనే ఉంది. మళ్ళీ మన కొంగరకలాన్ టు ఆదిబట్ల, నాదర్గుల్, అలా బడంపేట్, బాలాపూర్, మళ్ళీ మనకు సంతోష్ నగర్ వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది, 100 ఫీట్ రోడ్డు. అదేవిధంగా మళ్ళీ ముందుకు వస్తే మనకు వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఎగ్జిట్ 13 పక్కనే రావిరాల్ రెవెన్యూలో ఉంటుంది. అది మంచి ఇంటర్నేషనల్ పార్క్, అది కొన్ని వేల మంది వస్తారు. అది కూడా మనకు కొంగరకలాన్ చాలా దగ్గర ఉంది. అదేవిధంగా మనకు రావిరాల్లోనే ప్యాబ్ సిటీ కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగుంది. అదే మనకు
ముందుకెళ్తే ఎగ్జిట్ మనకు 14 వస్తుంది తుక్కుగూడ. అక్కడ కూడా డెవలప్మెంట్ చాలా బాగుంది. కనెక్టివిటీ తుక్కుగూడ నుంచి మన కుంగరకలాన్కు చాలా బాగుంటుంది. మన పక్కనే ఎయిర్పోర్ట్ కూడా మన కుంగరకలాన్కు జస్ట్ 10 మినిట్ డ్రైవ్లోనే వెళ్ళొచ్చు. మంచి రోడ్స్ ఉన్నాయి కాబట్టి చాలా దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా. మనకు అన్ని అవకాశాలు ఈ చుట్టుపక్కలనే, ఎంప్లాయ్మెంట్ చాలా బాగుంది. కుంగరకలాన్ డెవలప్మెంట్ విషయానికి వస్తే కుంగరకలాన్లో మంచి డెవలప్మెంట్ ఈ 10 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ జరిగింది. రోడ్స్ విధంగా కానీ మన కుంగరకలాన్ నుంచి వేరే విలేజెస్కి వెళ్ళే రోడ్స్ కూడా అన్ని డబల్ రోడ్స్ అయినాయి. మంచి డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ న్యూ సిటీ, ఫార్మా సిటీ అక్కడ వెళ్ళనీకే ఎగ్జిట్ 13 రావిరాల నుంచి మన కుంగరకలాన్ కలెక్టరేట్ పక్క నుంచి స్ట్రేట్గా నేరుగా 18 కిలోమీటర్స్ లోపే మనకు న్యూ సిటీ వస్తుంది. విత్ ఎయిర్పోర్ట్ టు మెట్రో ఎగ్జిట్ 13 నుంచి కుంగరకలాన్ నుంచి మెట్రో కూడా ప్రతిపాదిస్తున్నారు. పార్ట్ బిలో పెట్టారు అది. ఇప్పుడు మనకు అది కూడా మనకు సర్వే జరుగుతుంది. అదేవిధంగా రోడ్ కూడా 300 ఫీట్ రోడ్ కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏ పొలాల నుంచి ఏ సర్వే నెంబర్ల నుంచి వెళ్తుందా అని. అది కూడా చాలా తొందరలో అయ్యే అవకాశం ఉంది. 300 ఫీట్ రోడ్డు మనకు ఈ ఏరియాలో ఫ్యూచర్ మనకు మంచి అబ్జర్వ్ చేసే ఫ్యూచర్ చాలా బాగుంటుంది కుంగరకలాన్లో. ఇంతకుముందు కుంగరకలాన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబల్ ట్రిపుల్ కూడా వాళ్ళు తీసుకున్నారు లాభాలు. అది కుంగరకలాన్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఉంది. నెక్స్ట్ హాస్టల్స్ ఇలా కొన్ని చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కుంగరకలాన్లో. మనకు కుంగరకలాన్ విషయానికి వస్తే మనకు కుంగరకలాన్ డెవలప్మెంట్లో ఒక మంచి విల్లా ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనకు హైరా అని విల్లా ప్రాజెక్టు అది ఉంది. పక్కనే మనకు పెద్ద పెద్ద హెచ్ఎండిఏ లేఅవుట్లు, మంచి పేరున్న లేఅవుట్లు కూడా కుంగరకలాన్లో చాలా వచ్చేసినాయి. ఇంతకుముందు కూడా వచ్చినాయి. ఇప్పుడు కొత్త కూడా చాలా పెద్ద లేఅవుట్స్ వచ్చినాయి. కుంగరకలాన్లో మంచి డెవలప్మెంట్ ఉంది. మనకు ఓఆర్ఆర్ పక్కనే ఉంది. అదేవిధంగా శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యలో కుంగరకలాన్ ఉంది. మంచి కనెక్టివిటీ ఉంది. మళ్ళీ మనకి న్యూ సిటీకి వెళ్ళనీకే కనెక్టివిటీ. న్యూ సిటీకి వెళ్ళనీకే మిర్ఖాన్పేట వరకు ఇంతకు ముందుకి 100 ఫీట్ రోడ్ ఉంది, డబల్ రోడ్. ఇప్పుడు మనకు కుంగరకలాన్ టు మిర్ఖాన్పేట వరకు ఉంది. ఇప్పుడు ఇది షార్ట్ కట్లో స్ట్రేట్గా వేస్తున్నారు కాబట్టి 18 కిలోమీటర్సే వస్తుంది. జస్ట్ మనకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల విల్లా ప్రాజెక్టులు చాలా వచ్చినాయి. ఇక్కడ మనకు కుంగరకలాన్ పక్కనే జిఎన్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా విల్లా స్టార్ట్ చేశారు. అక్కడనే పక్కన ఓఆర్ఆర్ అటు సైడు ఆదిబట్ల సైడు మనకు లకాసా అనే మంచి విల్లాస్ ఏర్పాటు చేశారు. మన వండర్లా పక్కన కూడా విల్లాస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు చాలా దగ్గర విల్లా ప్రాజెక్టులు ఈ ఏరియాలో చాలా అవుతున్నాయి. మంచి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. కన్వెన్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది. మన శ్లోక కన్వెన్షన్ హాల్ అని చాలా పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మన స్కూల్స్ ఉన్నాయి. మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. మన విలేజ్కి ఒక 10 కిలోమీటర్స్ లోపే మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. కాలేజెస్ ఉన్నాయి. నారాయణ, శ్రీచందన్, అలాగే బీటెక్ కాలేజెస్, సివిఆర్, భారత్ ఇలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. మనకు సిటీ కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కుంగరకలాన్లో. మనకు ఫ్యూచర్ కుంగరకలాన్లో ఒక మరో గచ్చిబౌలి హైటెక్ సిటీ ఆ మాదిరిగా మన కుంగరకలాన్లో కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది. అదేవిధంగా 300 ఫీట్ రోడ్ వచ్చి కుంగరకలాన్ నుంచి వెళ్తుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అది ఇమాజిన్ చేసుకున్న వాళ్ళకు అర్థమవుతుంది. కుంగరకలాన్ ఒక మంచి అడ్వైజ్ ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన కుంగరకలాన్లో వచ్చేసి మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓల్డ్ వెంచర్స్ ఉన్నాయి, న్యూ వెంచర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు సిటీకి చాలా దగ్గరగా ఉంది. ఓఆర్ఆర్ పక్కనే ఉంది కాబట్టి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. మన కుంగరకలాన్లో హెచ్ఎండిఏ వెంచర్స్లో రేట్ వచ్చేసి 18,000 to 40,000 వరకు మనకు రేట్ ఉంది. మన ప్లాట్ ఫర్ స్క్వేర్ యార్డ్. ల్యాండ్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. మంచిగా చాలా నీట్గా రోడ్స్ అన్ని డెవలప్మెంట్, కనెక్టివిటీ చాలా బాగున్నాయి. ప్రపోజల్ 100 ఫీట్స్ రోడ్స్ కూడా చాలా ఉన్నాయి కుంగరకలాన్లో. ఒక ఫ్యూచర్ మంచి ప్లానింగ్తో మన కుంగరకలాన్ ముందుకెళ్తుంది. అదేవిధంగా మనకు ఈరోజు మొత్తం కుంగరకలాన్ గురించి మీకు వివరించిన మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో తీసిన. మా ఛానల్ని మరింత ఆదరించండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి విలేజ్ గురించి నేను వివరంగా మీకు ముందు చెప్తుంటాను. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.